శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకోవాలనుకున్నారో అప్పుడు వారు ఏం చేశారు? నేరుగా ఏదో ఒకరు చెప్పకుండా హాయిగా వెళ్ళిపోయి సన్యాసం తీసుకోలేదు. ఏం చేశారు అనంటే, తమ తల్లికి ఆర్యాంబాదేవికి కావలసినటువంటి వృద్ధురాలైనటువంటి ఆర్యాంబాదేవిని చూసుకోవడానికి కొడుకు ఒకే ఒక పుత్రుడు శంకరాచార్యుల వారు. కాబట్టి తల్లిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత పుత్రుడిది. కానీ అలాగని అక్కడే ఉండిపోతే ధర్మ ప్రచారం చేయడం, ధర్మోద్ధరణ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి తల్లిని ఒప్పించి, కాబట్టి తల్లి యొక్క అనుమతిని పొంది ఆ తర్వాత తమ తల్లికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చక్కగా సుఖంగా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా, కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సంపదలు అన్నిటినీ కూడా తమ బంధువులకి అలాగే అందరికీ కూడా ఇచ్చారు. వాటన్నింటినీ కూడా పంచి, నేను మా యొక్క సంపదని మీకు ఇస్తున్నాను, దీనికి ప్రతిగా మీరు మా తల్లిని చక్కగా చూసుకోవాలి అనేటటువంటి బాధ్యతని వాళ్ళకు అప్పచెప్పి అన్ని కావలసినటువంటి వ్యవస్థలు చేశారు.